హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. 10 to 15% రిటర్న్స్ కోసం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ కొంత వాలటిలిటీ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోండి, ఎందుకంటే ఈ వీక్లో మనకి వెడ్నెస్డే హాలిడే ఉంది కాబట్టి ఎక్స్పైరీ ఏదైతే ఉందో ముందు రోజుకి వస్తుంది. సో మార్కెట్స్ కొంత సైడ్ వేస్ ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి అంతేకాకుండా మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక ఓఎన్జీసీ గైస్. ఓఎన్జీసీ కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 310 నుంచి కూడా 323 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. స్టిల్ మనకి ట్రెండ్ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 350 నుంచి 320 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 290 స్ట్రాంగ్ రీజన్ ఇక్కడ. సో దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్లో మూవింగ్ స్టాక్, 1 to 2 వీక్స్ కోసం మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే 335 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 350 మనకి సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ఓఎన్జీసీలో కాల్ ఆప్షన్ తీసుకొని హోల్డ్ చేస్తున్నాం అనమాట. మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నాం, ఆల్మోస్ట్ 10 దగ్గర తీసుకున్నాం. సో ప్రస్తుతం 16.5 అరౌండ్గా క్లోజింగ్ అని ఇచ్చిందనమాట. స్టిల్ మనకి మేము పాజిటివ్గానే ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సో 350 నుంచి 320 రీజన్స్లో రేపు కనుక కొంత పాజిటివ్ ఉంటే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 335 350 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 290 మనకి స్టాప్ లాస్. సో ఒకవేళ ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 365 to 370 కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి ఓఎన్జీసీ ఫస్ట్ స్టాక్ అనమాట. స్లో మూవింగ్ స్టాక్, 1 to 2 వీక్స్ హోల్డింగ్ కోసం. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐఎఫ్సిఐ గైస్. సో దీంట్లో కూడా మనకి మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. కొంత స్మాల్ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం అయితే కనుక 76 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ మనం చూస్తే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ 70 నుంచి 72. సో అక్కడి నుంచి స్టాక్ కంటిన్యూస్గా పడడానికి ట్రై చేసింది. సో ప్రస్తుతం అయితే బయస్ వాల్యూమ్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఈ రీజన్ పైన రేపు కనుక సస్టైన్ అయితే 72 పైన సస్టైన్ అయితే, ఎందుకంటే ఈరోజే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 1 more డే మనం అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడం బెటర్ అనమాట. సో 72 పైన సస్టైన్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. 80, 85, 90 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ కావాలనుకుంటే 60 బిలో కానీ, లేకపోతే ఇంకా స్మాల్ స్టాప్ లాస్ కావాలంటే 65 బిలో కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఎఫ్సిఏ సెకండ్ స్టాక్ అనమాట. థర్డ్ స్టాక్ వచ్చేసరికి కెల్టన్ టెక్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఈరోజు మేము డెలివరీలో బై చేసి హోల్డ్ చేస్తాం. సో కొంతమందికి ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ వచ్చింది. సో హోల్డ్ చేస్తాం. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ అనేది చేస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. 109 రూపీస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి 60-70% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రేపు అబ్జర్వ్ చేయండి 170 నుంచి 175 రీజన్లో. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయినా, ఈ రీజన్లో వచ్చి రివర్సల్ వచ్చినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 190, సో 200 ఖచ్చితంగా మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో 220 కూడా దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే కనుక సో ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ మేము ఆల్మోస్ట్ ఈరోజు మేము 165, 166 రీజన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తాం. ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా కావాలనుకుంటే కింద సో వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో మేము ఇలాంటివి షార్ట్ టర్మ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు చాలామంది ఈరోజే 10% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఎవరైతే తీసుకున్నారో కొంతమంది ప్రాఫిట్ అని బుక్ చేసుకున్నారో, కొంతమంది హోల్డ్ కూడా చేస్తున్నమాట. స్టిల్ ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక సో 190 నుంచి 200, 220 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. షార్ట్ ర్యాలీ అనేది కనిపిస్తుంది స్టాక్లో. సో ఇది మనకి కెల్టన్ టెక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎక్స్చేంజింగ్ గైస్. సో ఆఫ్టర్ షార్ట్ ఫాల్ ప్రీవియస్గా ఇది 170, 175 రీజన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి సో చాలా టైం సైడ్ వేస్ అయ్యి ఈరోజే మంచి బ్రేక్అవుట్ కూడా కనిపించింది అనమాట. ఎక్స్చేంజింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్గా 130 నుంచి 135 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో 1 more డే అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 135 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోండి. రేపు కనుక షార్ప్ ఫాల్ వచ్చేస్తుంటే కనుక మార్కెట్ హెవీ నెగిటివ్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ అవాయిడ్ చేయండి. సో 130 నుంచి 135 రీజన్స్ దగ్గరికి వచ్చి రివర్సల్ వచ్చినా ఈ లెవెల్ పైన రేపు సస్టైన్ అయినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఈజీగా మనకి 148, 150 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 160 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్స్చేంజింగ్ గురించి. సో 120 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 120 and 110. సో ఈ రీజన్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఎక్స్చేంజింగ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మైండ్ టెక్ అనమాట. సో మైండ్ టెక్లో కూడా ప్రీవియస్ ఏదైతే ఉందో సో ఆ రెసిస్టెన్స్ అనేది
ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. సో బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ప్రస్తుతం 390 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈరోజు కూడా కొంత షార్ప్ ర్యాలీ అనేది పర్టికులర్ స్టాక్లో కనిపించింది. సో 370 నుంచి 375 రీజన్స్ ఎప్పుడైనా సరే షార్ప్ ర్యాలీస్ కనిపించిన తర్వాత నెక్స్ట్ డేస్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి పెరిగి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు కొన్ని టైమ్స్ కంటిన్యూ అవ్వచ్చు అనమాట ట్రెండ్. ఒకవేళ కంటిన్యూ అవుతుంటే యాడ్ చేసుకోండి. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 425, 450 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో దీంట్లో కూడా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి కూడా ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ రివర్సల్ 350 నుంచి 360 రీజన్స్ దగ్గర, లేదా ట్రెండ్ కంటిన్యూ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 400, 425, 450 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ మనం ఓఎన్జీసీ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉందన్నమాట. ఐఎఫ్సిఐ కూడా సో మంచి బ్రేక్అవుట్ కనిపించింది. కొంత పాజిటివ్ ఉంటే రేపు కనుక 72 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ స్టాక్ కెల్టన్ టెక్ మంచి ర్యాలీ కనిపిస్తుంది. పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. ఎక్స్చేంజ్ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి మైండ్ టెక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. రేపు కనుక సో 375 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. కింద సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మా ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో ఇంట్రాడేలో ఆల్మోస్ట్ మీ ఈరోజు 20-25% దాకా కూడా సో ఈక్విటీ ఇంట్రాడేలోనే మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నామన్నమాట. ట్యాన్లాలో కూడా ఆల్మోస్ట్ సో 9-10% ప్రాఫిట్ అనేది తీసుకున్నామన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.